హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రి అంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అనారోగ్యంతో హాస్పిటల్ కు వెళితే డిశ్చార్జ్ అయ్యేసరికి జేబు ఖాళీ అయ్యే పరిస్థితి. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హాస్పిటల్స్ పై షాకింగ్ విషయాలు వెల్లడించింది. తెలంగాణలో ఆసుపత్రిలో చేరిన ఒక్క పేషెంట్ సగటు ఖర్చు అక్షరాల 52,743 రూపాయలు. అదే జాతీయ సగటు 37,858 రూపాయలుగా ఉంది. దేశంలోనే ఆసుపత్రి ఖర్చుల్లో తెలంగాణ టాప్ లో నిలిచింది. తెలంగాణలో ఒక్కో కేసుకు ప్రైవేట్ హాస్పిటల్లో 72,561 రూపాయల వరకు ఖర్చవుతోంది. ఇక అదే తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారికి కేవలం 5,856 మాత్రమే ఖర్చవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. గ్రామాల్లో పరిస్థితి కొంత మోస్తరైనా పట్టణాల్లో మాత్రం ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. పట్టణాల్లోని హాస్పిటల్స్ లో సగటు ఖర్చు 59,043 రూపాయలుగా ఉంది. కొన్ని చారిటబుల్ ఆసుపత్రుల్లో కూడా బిల్లులు ₹1,00,000 దాటుతున్నాయి. దీంతో ప్రజల సేవింగ్స్ ఖాళీ అవడమే కాకుండా అప్పుల పాలవుతున్నారు. అయితే ఈ బిల్లులకు అసలు కారణం వేరే ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పట్టణాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల సంఖ్య భారీగా పెరగటం వల్ల ఈ ఖర్చులు పెరిగాయని చెబుతున్నారు. దీంతో పాటు ఆధునిక చికిత్సలకు సంబంధించిన ఖర్చు పెరగటం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు సైతం భారీగా పెరగటంతో ఆసుపత్రి ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య రంగంలో ఖర్చులు ఇతర రంగాలతో పోలిస్తే రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజలు తీసుకునే అప్పుల్లో దాదాపు 10% మెడికల్ ఖర్చుల కోసమే అని తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచకపోతే ప్రైవేట్ పై ఆధారపడటం తప్పదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రభుత్వ ఖర్చు కేవలం 4.2% మాత్రమే ఉంది. దీనిని కనీసం 8% పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఆరోగ్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రజలు ఆర్థికంగా కుంగిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రాల వారీగా పేషెంట్ల సగటు ఖర్చు చూస్తే తెలంగాణ 52,743, తమిళనాడు 48,288 రూపాయలుగా ఉంది. అలాగే మహారాష్ట్ర 44,778, ఆంధ్రప్రదేశ్ 42,517 రూపాయలుగా ఉంది.